హలో అండి, అందరికి నమస్కారం. నిన్న కొంతమందికి అయితే డెలివరీ అయితే అయినాయి పాస్పోర్ట్స్. దాని తర్వాత ఈరోజు అయితే డెలివరీ అయింది. టోటల్గా మొత్తం మేము లాస్ట్ టైం ఎంతమందికి అయితే డేట్లు వచ్చినాయి మొత్తం అందరూ అయితే డెలివరీ అయితే అయిపోయినాయి. సో ఒకసారి నేను వచ్చిన వాళ్ళకైతే వీడియో అయితే తీశాను. ఇది ఒకసారి చూద్దాం. ఇది ఒక వీసా, ఇది ఇంకొకటి, ఇది మూడవది, సో మొత్తం ఎంతమంది అయితే పెట్టారో మొత్తం అంతమందికి నిన్న పెట్టిన వాళ్ళలో మొత్తం అందరికీ వీసాలు అయితే వచ్చినాయి. ఇవాళ పెట్టిన వాళ్ళు అందరికైతే వీసాలు అయితే రావడం జరిగింది. యాక్చువల్గా ఈ కవర్లే మీకు బిఎల్ఎస్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మనకి వచ్చే ప్యాకేజీలు అనమాట. సో మనకి ఇలాగే వస్తాయి. సో దీంట్లో మీకు పాస్పోర్ట్ ఉంటుంది, మేము పంపించిన ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. సో విషయం ఏంటంటే వీళ్ళు సబ్మిట్ చేసిన వితిన్ 1 మంత్ అయితే టైం పట్టింది మాకు ఇలా డిస్పాచ్ అయితే అవ్వడానికి. మొత్తం పెట్టిన వాళ్ళందరికీ కూడా అయితే వీసాలు రావడం జరిగింది. సో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మేము ఇంటిమేషన్ చేస్తాం. ఇంటిమేషన్ చేసిన తర్వాత వీళ్ళు ఫ్రీ టైం చూసుకుని ఆఫీస్కి అయితే వస్తారు. వాళ్ళతో ఇండివిజువల్గా కూడా వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా రావడానికి దగ్గరగా 8 నెలలు పట్టింది. 8 నెలలు కాకుండా ప్రజెంట్ మళ్ళీ ఇది ఒక 1 మంత్, మొత్తం 9 మంత్స్ అయితే పట్టింది. ఎంత డిలే, కంప్లీట్గా మనకి ఎంబసీ దగ్గర నుంచి డేట్లు రావడం వల్ల జరిగిన ఎంత డిలే ఇది. సో ఫైనల్గా డిలే అయినా కూడా డేట్లు అయితే రావడం, వీసాలు అయితే రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో క్యాండిడేట్లకు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటాను. వాళ్ళు ఎన్ని మంత్స్ పట్టింది ఏంటి, వాళ్ళు ఎలా సబ్మిట్ చేశారు, అసలు ఇంటర్వ్యూ ఏమైనా జరిగింది లేదని కూడా చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మేము చాలామంది క్యాండిడేట్లు డేట్ల గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. మనకి కరెక్ట్గా ఇంకొక 2-3 రోజుల్లో డేట్లు అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. అది అయిన తర్వాత ఆ అప్డేట్ కూడా నేనైతే ఖచ్చితంగా పెడతాను. సో వీళ్ళందరూ కూడా వితిన్ ఒక 1 మంత్లో అయితే ఫ్లై అవుతారు. ఆ ఫ్లయింగ్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ సెండ్ ఆఫ్ వీడియోలు, వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటనేది కూడా అన్నీ మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇదన్నమాట. వీళ్ళందరికీ కూడా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మేము ఇది 8 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. చెప్పాలంటే ఇది యాక్చువల్గా మాకు 3 to 4 months అని చెప్పిన ప్రాసెస్ 8 నెలలు పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, క్లయింట్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలామంది అందులో కొంతమంది మా మీద నమ్ముకున్న వాళ్ళు చాలామంది వెయిట్ చేశారు. కొంతమంది అయితే డ్రాప్ అయిపోయిన వాళ్ళైతే మేము వాళ్ళందరికీ కూడా పేమెంట్లు రిఫండ్ ఇనిషియేట్ కూడా చేయించేస్తున్నాం కంపెనీ సైడ్ నుంచి. వాళ్ళకి వితిన్ కొన్ని డేస్లో అయితే వాళ్ళకి రిఫండ్ కూడా అయిపోతాయి. సో రిమైనింగ్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా డేట్లు వస్తాయి. డేట్లు వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ ఇలాగే వీసాలు అయితే వస్తాయి. వచ్చిన అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో క్యాండిడేట్లు ఎవరైతే వస్తారో వాళ్ళతో కూడా నేను ఇండివిజువల్గా వీడియోలు తీసుకుని రిమైనింగ్ అయితే పెడతాను. డేట్ల విషయానికి వస్తే మాత్రం డేట్లు చాలా 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 డిలే అవుతున్నాయి. ఎందుకంటే అది రష్, బికాస్ ఆఫ్ రష్ పెరిగిపోవడం వల్ల క్యాండిడేట్లు బయట ఎక్కువ మనకి స్లోవేకియా ప్రాసెస్లు చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారు. సో దాంట్లో ఎవరు ఎక్కువ జెన్యున్గా చేస్తున్నారు, ఎవరు ఫేక్లు చేస్తున్నారు ఇవేమీ తెలియదు. ఫస్ట్ ఎవరు జెన్యున్ ఎవరు ఫేక్ అనే విషయం పక్కన పెడితే మొత్తం ఎవరైతే అప్లై చేస్తున్నారో మొత్తం అందరికీ కూడా డేట్లు ఇవ్వడం అనేది ఎంబసీ బాధ్యత కాబట్టి. సో ఆ రష్ ఎక్కువైపోవడంతో సార్ట్అవుట్ వీళ్ళందరినీ సఫిషియెంట్గా ఇవ్వడానికి చాలా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు ఎంప్లాయర్స్ అందరూ కూడా. సో మనకి ఇంకొద్ది రోజుల్లో డేట్లు అయితే రాబోతున్నాయి. ఆ డేట్లు వచ్చిన తర్వాత కూడా దాన్ని ఫర్దర్ అప్డేట్ కూడా చెప్తాను. ఫైనల్గా వీళ్ళందరికీ కూడా వచ్చిన క్యాండిడేట్లందరికీ కూడా సతీష్ అబ్రాడ్ జాబ్స్ అండ్ కన్సల్టెన్సీ తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. సో వీళ్ళని కొద్ది రోజుల్లో ఆఫీస్కి అయితే వస్తారు క్యాండిడేట్లు అందరూ కూడా. అందరి దగ్గర నుంచి ఇండివిజువల్గా వీడియోలు తీసుకుని నేను మీకు దాన్ని కూడా పోస్ట్ చేస్తాను, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని. సో అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ. అనదర్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తుండండి. జై హింద్.